హాయ్! వెల్కమ్ టు అర్నాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు ఒక ట్రెడిషనల్ రెసిపీని చూపిస్తున్నాను. అదే అండి కజ్జికాయలు. ఎన్నో వెరైటీస్ ఉంటాయి ఇందులో. ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్‌తో కజ్జికాయలని చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. 10 డేస్ తర్వాత కూడా క్రిస్పీగా ఉంటాయి. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రాసెస్‌ని స్టార్ట్ చేస్తాను. ఒక బౌల్‌లో అరకప్పు మైదా పిండి, అరకప్పు పేని రవ్వ వేసుకోవాలి. దీన్ని చిరోటి రవ్వ అని కూడా అంటారు. చిటికెడు ఉప్పు, ఒక స్పూను నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని పిండికి బాగా పట్టించుకోవాలి. పిండిని అదిపినప్పుడు ముద్దలాగా రావాలి. కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేస్తూ పూరీల పిండి కన్నా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. కాసేపటికి రవ్వ వాటర్‌ని అబ్జర్వ్ చేసుకొని ముద్ద అనేది గట్టిగా అవుతుంది. పేని రవ్వను యూజ్ చేయటం వల్ల కజ్జికాయలనేవి పొంగినేవి అలాగే ఉండి క్రిస్పీనెస్ అనేది తగ్గకుండా ఉంటుంది. పిండిని కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. మిక్సీ జార్‌లో 15 బాదం పప్పు, 15 జీడిపప్పు, కొద్దిగా వేయించిన పల్లీలు వేసుకొని బరకగా మిక్సీ పట్టి ఒక పాత్రలోకి వేసుకోవాలి. అరకప్పు పుట్నాలను మిక్సీ జార్‌లో వేసుకొని 3 యాలకులను వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఏ కప్పుతో పుట్నాలను తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుమును కూడా తీసుకొని మెత్తగా మిక్సీ పట్టి డ్రై ఫ్రూట్స్ పౌడర్‌ని వేసుకున్న బౌల్‌లోనికి వేసుకోవాలి. 3/4 కప్పు ఎండు కొబ్బరి తురుమును, 1 స్పూను గసాలను వేసి కలుపుకోవాలి. ఎండు కొబ్బరిని తురిమి వేసుకుంటే బాగుంటుంది. తురుముకోలేము అనేవాళ్ళు చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పప్పులు వేసేటప్పుడే మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టుకోండి. పిండి బాగా నానింది. 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న పోర్షన్స్‌గా డివైడ్ చేసుకోవాలి. ఎప్పుడు మైదా పిండి, గోధుమ పిండితోనే కజ్జికాయలు చేసుకొని ఉంటారు. ఒకసారి ఇలా పేని రవ్వ వేసి చేసి చూడండి. ఒక పిండి ముద్దను తీసుకొని రౌండ్‌గా చేసి పొడి పిండిని చల్లుతూ పల్చగా రౌండ్ షేప్‌లోనికి ఒత్తుకోవాలి. ఒత్తుకున్న రేకును కజ్జికాయలు చేసే మౌల్డ్ పైన ఉంచుకొని ప్రిపేర్ చేసుకున్న పొడిని వేసుకోవాలి. మరి ఎక్కువగా కాకుండా వేసుకోండి. రేకును ఒత్తుకునేటప్పుడు పొడి పిండిని యూజ్ చేసింటాము. అందుకే కజ్జికాయ అనేది సరిగా క్లోజ్ కాదు. అందుకే ఎడ్జెస్ అంతా వాటర్‌ని లైట్‌గా అప్లై చేసి మౌల్డ్‌ను ప్రెస్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండినంతటిని కూడా తీసేసుకోవాలి. వాటర్‌ని లైట్‌గా అప్లై చేయాలి. ఎక్కువ వాటర్ వేసినా కూడా హోల్ పడుతుంది. ఇదే విధంగా మిగిలిన కజ్జికాయలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ కజ్జికాయల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్లో కజ్జికాయల మోల్డ్ లేకపోతే ఎలా చేయాలనో కూడా చూపిస్తున్నాను చూడండి. రేకును చేతి వేళ్ళ పైన పెట్టుకోవాలి. ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండిని వేసుకున్న తర్వాత ఎడ్జెస్‌కి వాటర్‌ని అప్లై చేసి జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి. ఇలాగే వేయించుకోవచ్చు. డిజైన్ కావాలి అనుకునే వాళ్ళు ఫోర్క్‌తో ఎడ్జెస్‌ని ప్రెస్ చేసుకోండి. కజ్జికాయలు అయితే అన్నీ ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా హీట్ కాకూడదు. కజ్జికాయలను బాణల్లో వేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ను మీడియంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఆయిల్‌లో వేయగానే పూరి పొంగినట్లుగా పొంగేస్తుంది. అర నిమిషం తర్వాత వెంటనే టర్న్ చేసుకోండి. ఒకవైపు కాలేంత వరకు అలాగే ఉంచారు అంటే రొటేట్ చేయడానికి వెళ్తే అవి రొటేట్ కావు. మీరు ఎంత తిప్పినా అవి ముందు ఉన్న వైపుకే తిరిగిపోతాయి. ఒకవైపేమో బాగా కాలుతాయి, మరొక వైపు తెల్లగా ఉంటుంది. అందుకే ఆయిల్‌లో వేసిన అర నిమిషానికే రొటేట్ చేయండి. మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కజ్జికాయలను తీసి ప్లేట్‌లోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన కజ్జికాయలను కూడా వేయించుకోండి. చల్లారిన తర్వాత ఎయిర్ బాక్స్‌లో స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ కజ్జికాయలైతే ప్రిపేర్ అయిపోయాయి. 10 రోజులు కాదు 15 రోజుల తర్వాత మీరు టేస్ట్ చేసిన క్రిస్పీనెస్ అనేది అలాగే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యము, ఈ సంక్రాంతికి ఇలా పిండి వంటను ప్రిపేర్ చేసేసుకోండి. మరి ఈ టేస్ట్ మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. కజ్జికాయలు ఎంత బొల్లుగా క్రిస్పీగా వచ్చాయో కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి.
ఫర్దర్గా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి వీడియోను మీరు మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.